గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన హెడ్లైన్గా అంటే ఆంధ్రజ్యోతిలో 24 గంటల విద్యుత్ అనేది ఉత్తిదే, అంటే అది ఇవ్వలేదు, అదంతా కూడా ఒక బూటకం అన్నట్లుగా మనకి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో ఆ తర్వాత మరొక వార్త చూస్తే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో 15,000 కోట్ల దోపిడీ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్ అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇక రేవంత్ వ్యాఖ్యలపై తీర్మానాలు కూడా చేయించండి అంటూ కూడా మరొకరు కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. సో ఎవరు ఏంటని కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మోదీ సర్కార్పై రణభేరి అంటూ కూడా ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్కి ముందే 20 లక్షల మందితో భారీ ర్యాలీ చేపట్టబోతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది అంటూ కూడా ప్రధాని మోదీకి సంబంధించి మనకి ఆయనకు సంబంధించి సర్కార్పై రణబేరి కొనసాగుతుంది అనేది అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత పథకాలకు పైసలు ఎట్లా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో ఇంకా దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక వేతనం భగీరథ యత్నమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక పొంగిలేటిపై సర్కార్ నజర్ పెట్టినట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ టాపిక్ చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ బోరుబాట పట్టారు అంటూ ఇచ్చారు. ఇక 10 ఏళ్లలో నాటి పాత బావుల్లోని పూడిక తీస్తున్నటువంటి కొందరు రైతులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు తీస్తున్నారు ఏంటి, ఉచిత విద్యుత్ అన్నారు, మరి 24 గంటల కరెంటు, ఎటువంటి నీటి కొరత లేకుండా ఇస్తున్నారు, సస్యమలంగా పంటలు 2 పంటలు 3 పంటలు పండుతున్నాయి కదా అనే ఈ పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడో పూర్తి చేసినటువంటి బావులని 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు రైతులు ఆ బావులు మళ్ళీ పునర్నిర్మాణం చేపడుతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో అలాగే ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రధాన హెడ్లైన్ అంటే 24 గంటల విద్యుత్ అనేది ఉట్టి మాట ఉత్తిదే అంటూ ఇచ్చారు. ఇక ఇవ్వలేదని నిర్ధారిస్తున్న అధికార పక్షం అంటూ కూడా చేస్తున్నారు. ఇక రైతులకు 24 గంటలు అక్కర్లేదని ఎర్రబెల్లి దయాకర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది చూసినట్లయితే ఇంకా ఎన్ని గంటలు అనేది కాదు, కానీ నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామా లేదా అంటూ ట్రాన్స్కో CMD కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇన్ని రోజులు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము అనుకుంటూ ఇప్పుడు అన్నీ కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితి, అన్ని వివరాలన్నింటినీ కూడా సేకరించి మరి ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ బయట పెడుతున్న ఈ టైంలో మళ్ళీ అసలు ఎన్ని గంటలు ఇచ్చామనేది కాదు, కానీ నాణ్యమైన కరెంటును అందించామా లేదా అన్నది ఇంపార్టెంట్ అంటూ కూడా మాట్లాడడం ఒక విధంగా మరి ఎద్దేవి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా చూసి ఇక కదులుతున్నటువంటి 24 గంటల ఉచిత విద్యుత్ డొంక అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఉచిత విద్యుత్ అనే దానికి సంబంధించి 1000 కోట్లు దండుకున్నటువంటి రాష్ట్ర సర్కార్ దోపిడీని ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయానికి రావాలి. ఇది ఏం చేశారు, 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారు మీరు రైతులకు అంటూ కూడా వందల ఎకరాలు ఉన్న వాళ్లకు, మీ వాళ్లకు అనుకున్న వాళ్ళకి తప్పితే ఎవరికి మీరు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇచ్చారు? చిన్నకారు సన్నకారు రైతులకు అసలు కరెంట్ ఇచ్చారా? 2-3 గంటలు ఇచ్చేది ఎక్కువ, అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం తెలియదు, మిగతా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి బడా నేతలకు మాత్రమే మీరు 24 గంటల్లో కూడా కాదు, అది కూడా 12 అవర్స్ కరెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి మాత్రమే ప్రతి రికార్డు కూడా ఫైల్ కూడా చూపిస్తుంది అంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్పై మరి నజర్ పెట్టి ఈ విషయంలో మరి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనిపై మాత్రం ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంకా ఇతరత్ర పార్టీ నేతలు కూడా అందరూ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ టైంలో అసలు ఎన్ని గంటలు ఇచ్చామనేది కాదు, కానీ నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అన్నది చూడండి అన్నట్లుగా మళ్ళీ మాట్లాడడం ఒక విధంగా మరి తప్పించుకునే ధోరణి. ఇంకా దీని ద్వారా 24 గంటలు ఇప్పుడు వీళ్ళంతా కూడా మరి ముందుకు కదులుతున్న నేపథ్యంలో అసలు ఉచిత విద్యుత్ 24 గంటల కరెంటు అనే దానిపై కదులుతున్నటువంటి డొంక అనే దానికి సంబంధించి మనకి 24 గంటలకు సంబంధించి ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్గా మనకి దానికి సంబంధించి ఇచ్చారు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా సబ్స్టేషన్లోని లాగ్ బుక్లన్నింటిలో కూడా మార్చేస్తున్నటువంటి సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. మరి లాగ్ బుక్లన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చూసి అవన్నీ కూడా మరి రుజువులు చూపిస్తున్నటువంటి నేపథ్యంలోని రాత్రికి రాత్రి సర్కార్ మొత్తం కూడా
కూడా లాగ్ బుక్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి అక్కడ పల్లెల నుంచి అన్ని బాటల నుంచి కూడా మొత్తం కూడా సర్కారు హైదరాబాద్కి తరలించినట్లుగా తెలుస్తుంది. లాగ్ బుక్స్ అన్నిటిని కూడా తరలించేస్తున్నట్లు మార్చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే 5 రోజుల కిందట దాకా 12 గంటలు, ప్రస్తుతం 20 గంటల పైనే సరఫరా అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ ఎదురుదాడితో 3 ఫీజ్ కరెంటు సరఫరాలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నటువంటి సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. ఇక లాగ్ బుక్లతో అధికార పార్టీని లాగిన ప్రతిపక్షం అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే ఖచ్చితంగా 24 గంటలు కరెంటు ఇవ్వలేదు అనేది అయితే క్లియరెన్స్గా చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. లాగ్ బుక్స్ అన్నిటిని కూడా మరి చూసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే 24 గంటల కరెంట్ అనేది మాత్రం ఒత్తిదే అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా రాను అన్ని కూడా కదులుతున్నటువంటి డొంక అనేది కూడా మనకి క్లియర్గానే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా అది ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే రేవంత్ రెడ్డి చెప్తున్నారు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో 15,000 కోట్ల దోపిడీ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 30% కమిషన్ కొట్టేసినటువంటి దొంగ కేసీఆర్ ఈ విషయంలో అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే ఉచిత విద్యుత్ ముసుగులో భారీ అవినీతి కుంభకోణం బయట పెడతాను ఇప్పుడు అంటూ కూడా ఆయన భారీ అవినీతి కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తున్నటువంటి మంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా పీసీసీ చీఫ్ రేవంత్ సంచలన ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్పై రైతు వేదికల్లో కూడా ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నేను చర్చలకు సిద్ధము, మరి మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి, మరి మీరు సిద్ధమా అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. రాహుల్పై వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ను నిలదీయాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చినటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రేవంత్ వ్యాఖ్యలపై తీర్మానాలు చేయించండి అంటూ కూడా కనీసం 1000 మందిని తరలించండి అంటూ రైతు సమావేశాలపై కేటీఆర్ కూడా ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది అనేది కూడా తెలిసింది. ఆయన 1000 మంది రైతులను పంపించండి, రైతులందరినీ పంపించండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. కనీసం 1000 మందినైనా పంపించండి, ఆయన వ్యాఖ్యలపై తీర్మానాలు కూడా చేయించండి అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలోనే ఇచ్చారు. సో అలాగే 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ మరొక వార్త అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ప్రస్తుతం రైతులకు ఆ అవసరం లేదు, రేవంత్ క్షమాపణ చెప్పే వరకు వదలమంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రైతులకైతే 24 గంటల కరెంట్ ఇవ్వాల్సినంత అవసరం అయితే ఏం కనిపించట్లేదు. కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇక మోదీ సర్కార్పై రణబేరీ కొనసాగిస్తాము అంటూ కూడా చెప్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే 20 లక్షల మందితో భారీ సర్కార్ అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. భారీ ర్యాలీ సర్కార్ అంటూ కూడా ర్యాలీ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే నేడు ప్రతిపక్షాల నిర్ణయం ఉంటుంది, బెంగళూరుకి 26 పార్టీల నేతలు చేరుకున్న నేపథ్యంలో అంటూ ఇచ్చారు. ఇక అలాగే తాజ్ వెస్ట్ హోటల్లో విందు, అలాగే భేటీ ఉంటుంది, వీళ్ళందరి భేటీ అక్కడే విందు కూడా వీరికి ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అలాగే వివిధ అంశాలపై ప్రాథమిక చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేతలు అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే వివిధ అంశాలపై ప్రస్తావిస్తారు వాళ్ళంతా కూడా. నేడు విస్తృత స్థాయిలో మంతనాలు కూడా జరిపే అవకాశం ఉంటుంది. 26 పార్టీల నేతలందరూ కూడా కలిసి బెంగళూరులోని ఒక హోటల్ తీసుకుని, తాజ్ వెస్ట్ హోటల్ తీసుకుని అందులోని వాళ్ళంతా కూడా భేటీ అయ్యి చర్చించుకొని అక్కడే విందు కూడా వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అనేక విషయాలపై చర్చించి మంతనాలు జరిపిన తర్వాత తుది నిర్ణయాలకు వస్తారు 26 పార్టీల నేతలు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ భేటీ గేమ్ చేంజర్ అంటూ కూడా ఇచ్చారు. పేరు సారథ్యం ఒక్క రోజులో తేలవు అంటూ కూడా చెప్తున్నారు. ఒక్క రోజులో అయితే తేలే చర్చ అయితే కాదు ఇది అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్లో కూడా సమర్థులు ఉన్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రాహుల్ మాస్ లీడర్ అంటూ కూడా వేణుగోపాల్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు. అలాగే ఇక బీజేపీలో వణుకు మొదలైంది అంటూ కూడా మరొక వార్త ఇచ్చారు మనకి ఇక్కడ. చూద్దాం. విపక్షాలపై పోరుకు తానొక్కడినే చాలంటూ మోదీ అన్నారు. కానీ 30 పార్టీలతో భేటీ ఎంచుకుని ఎందుకు అంటూ ఖార్గే చెప్తూ ఉన్నారు. విపక్షాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బీజేపీలో వణుకు మొదలైంది అంటూ విపక్షాలపై పోరుకు తాను ఒక్కడనే చాలు అంటూ మోదీ చెప్తున్నారు. ఇంకా ఖార్గే కూడా చెప్తున్నారు అసలు 30 పార్టీలతో భేటీ ఎందుకు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఎన్డీఏ భేటీకి 38 పార్టీలు అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మరొక వార్త అయితే ఇచ్చారు. ఉచితాలతో బీజేపీని ఢీకొడదామంటూ రాహుల్ ప్రతిపాదన చేస్తున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక బీజేపీ అధ్యక్షులు నడ్డా ప్రకటన చేశారు.
చిరాగ్ పాస్వాన్కు మళ్లీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. నేడు ఢిల్లీలో కూటమి సమావేశం ఉంది, హాజరు కానున్న పవన్ కళ్యాణ్ కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నడ్డాతోటి పవన్ కళ్యాణ్ కూడా మరి భేటీ కాబోతున్నారు అనేది కూడా ఒక వార్త అయితే సంచలనంగా మనకి ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలోనే ఇచ్చారు, చూడొచ్చు. మెయిన్గా అంటే స్మాల్ హెడ్లైన్స్గా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఇంక ఈరోజు ఢిల్లీలో ఎవరెవరితో భేటీ అవుతున్నారు అనే దానికి సంబంధించి ఎన్డీఏ భేటీకి చూసుకున్నట్లయితే 38 పార్టీలు సన్నద్ధమవుతున్నాయి అనేది ఇచ్చారు. ఇక బీజేపీలో వణుకుమెందులు, విపక్షాలపై పోరుకు తాను ఒక్కడనే చాలు అంటూ కూడా మోదీ సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అలాగే 30 పార్టీలతో భేటీ ఎందుకు అంటూ ఖార్గే కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక పొంగిలేటిపై సర్కార్ నజర్ పెట్టింది అనేది ఒకటి వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయన ఫంక్షన్ హాల్లోని సాగర్ కాలువ భూమి, అలాగే ఎస్ఆర్ గార్డెన్లో చూసుకున్నట్లయితే ఎన్ఎస్పి రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ఖాళీ స్థలంలో సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉన్నట్లయితే అక్కడ సరిహద్దులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ కక్ష సాధింపినన్న కాంగ్రెస్ లీడర్ ఈ యొక్క భూములు, ఈ కబ్జాలు ఇవన్నిటి కూడా ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలే అంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా చూస్తే కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేశామన్నటువంటి తహసీల్దార్ కూడా అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 13th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే పొంగులేటిపై సర్కార్ ఒక కన్నేసి ఉంచింది అంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇక మళ్ళీ బోరుబాట అంటూ ఇచ్చారు. 10 ఏళ్ల నాటి పాత బావుల్లో పూడిక తీస్తున్నటువంటి కొందరు రైతులు అంటూ మనకి 10 ఏళ్ల నుంచి కూడా అవసరం లేనటువంటి బావులు ఇప్పుడు మళ్ళీ పూడిక తీతలు తీస్తున్నారు. ఎందుకు ఆ బాట పట్టారు అనేది చూసుకుంటే కొత్తగా బోర్లు తవ్విస్తూ పైప్ లైన్లు వేయిస్తున్నటువంటి ఇంకొందరు అంటూ ఇచ్చారు. ఒక్కో రైతు 10 దాకా బోర్లు, ఖరీఫ్ ఆయకట్టుకు ప్రాజెక్టు నీళ్లు ఇక రావనే నిర్ధారణతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇక నిల్వ నీళ్లు చూసుకున్నట్లయితే 33.6 టీఎంసీలో ఉన్నాయి కాబట్టి 3.5 లక్షల ఎకరాల సాగుకు ప్రశ్నార్థకంగా మారినటువంటి నీటి కొరత అంటూ కూడా ఇచ్చారు. ఇక డెడ్ స్టోరేజీకి దగ్గరలోనే నాగార్జున సాగర్ ఉంది కాబట్టి సారు కృష్ణా నీటి సంగతి ఏంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి రైతులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అపెక్స్ భేటీ కోసం లేఖ రాయని సీఎం. ఇంతవరకు అపెక్స్లో కూర్చుంటేనన్నా కనీసం మరి ఆ యొక్క లేఖ రాస్తే కనీసం ఆ భేటీలోనన్నా నీటి కొరతకు సంబంధించి మాట్లాడచ్చు అంటే ఇంతవరకు లేఖని రాయలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సారు మరి కృష్ణా నీటి సంగతి ఏంది అంటూ కూడా కొంతమంది రైతులు మరి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే పథకాలకు పైసలు ఎట్లా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. చూద్దాం. ఇక ముందుకు వస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు సర్కార్ను హడలెత్తిస్తున్న పథకాలు అంటూ కూడా ఇచ్చారు. నిధుల కొరవతో ఇంకా ప్రారంభం కానీ దళిత బంధు పథకం, అలాగే దళిత బంధు పథకం 2వ విడత, అలాగే ఇంకా ప్రకటనలకి పరిమితమైన గృహలక్ష్మి, అలాగే ఇంకా బీసీలకు లక్ష సాయానికి లేని కేటాయింపులు అంటూ కూడా ఇచ్చారు. అలాగే రుణమాఫీ పూర్తి చేయడంపై సందేహాలు, నెల అందని ఆసరా పింఛన్లు. ఇటు ఆసరా పింఛన్లు లేవు, ఇంకా దేనికి నోచుకున్నటువంటి గృహలక్ష్మి, అలాగే ఇంకా చూసుకున్నట్లయితే నిధుల కొరతతో ఇంకా ఎన్నో మరి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏది కూడా ఇంతవరకు కనీసం ఆసరా పింఛన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నెల అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మొత్తంగా అయితే పథకాలన్నీ ప్రవేశపెడుతున్నాయి. ఇటు చూసి ఓ పక్క ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలో మరి పైసలు ఎట్లా పథకాలకు అంటే ఒక క్వశ్చన్ మార్కులు పడిపోయి దివాలా తీసిన పరిస్థితిలో ఉంది సర్కార్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి చూసినట్లయితే మనకి సాక్షిలో కారు ఎలా నడుస్తోంది అంటూ సీఎం కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు కారు ఎలా నడుస్తోంది అంటూ క్వశ్చన్ చేసినట్లుగా ఇచ్చారు మనకి ప్రధాన వార్తగా. ఇక రేపటి నుంచి కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర కొనసాగుతుంది అంటూ కూడా 32 జిల్లాల్లో పర్యటించనున్నటువంటి కిసాన్ సెల్ నేతలు అంటూ మనకి క్లియర్గా కాంగ్రెస్కి సంబంధించి ఇచ్చారు. రేపటి నుంచి కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర కొనసాగుతుంది అనేది. అలాగే మరొక వార్త చూసి ఇక బెంగళూరులో చూసుకున్నట్లయితే సోమవారం సమావేశమైన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రంలో తమిళనాడుకి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి బీహార్, ఢిల్లీ ముఖ్యమంత్రులందరూ కూడా ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, ఇంకా అందరూ ఇతరత్ర మంత్రులు అందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మమతా బెనర్జీ, అలాగే నితీష్ కుమార్, ఇంకా ఇతరత్ర మంత్రులు అందరూ కూడా అక్కడ భేటీ అయినట్టుగా తెలిసింది. 26 విపక్షాలు బెంగళూరులో, 38 ఎన్డీఏ మిత్రపక్షాల హస్తినలో అంటూ ఇచ్చారు. ఇక వీళ్ళందరూ కూడా అక్కడ భేటీ అనంతరం వాళ్ళంతా కూడా కొన్ని చర్చలు జరిపి అక్కడే ఒక మరి
అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ చర్చలు జరిపి మాట్లాడుకున్న తర్వాత క్లియర్‌గా మరి అది ఒక్క రోజులో తేలే భేటీ అయితే కాదు, చర్చలైతే కాదు కాబట్టి ఇంకా అన్ని విషయాలు కూడా పూర్తిగా మాట్లాడిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనకి ప్రస్తావిస్తారు అంటూ ఇచ్చారు. సో, మెయిన్‌గా అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్న విధానంగానే సో, ఇప్పుడు కూడా మనకి యాజ్ ఇట్ ఈస్‌గా సాక్షిలో కూడా 26 విపక్షాలు బెంగుళూరు, 38 ఎన్‌డీఏ మిత్రపక్షాల హస్తినాలో జరుగుతున్నటువంటి భేటీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక కలుద్దాం, నిలుద్దాం నినాదంతో ముందుకు వెళుతున్నటువంటి కాంగ్రెస్ అగ్రనేతలు అంటూ కూడా ఇచ్చారు. బెంగుళూరులో మొదలైనటువంటి విపక్షాల మేధోమథనంకి బీజేపీకి ముక్కుతాడే అంటూ లక్ష్యంగా కీలక ఐక్యత భేటీగా కొనసాగుతున్నటువంటి ఇప్పుడు ఈ భేటీ అంటూ ఇచ్చారు. నేడు కొనసాగుతున్న విపక్షాల కూటమి చర్చలు సోనియా సారథ్యంలో కొత్త కూటమి ఆవిర్భావం కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. సోనియా సారథ్యంలో అనేక మంది మంత్రులందరూ కూడా అక్కడ హాజరైనట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక కొత్త కూటమికి కూడా ఆవిర్భావం, ఇంకా మరోపక్క విపక్షాల భేటీకి ధీటుగా మరి ఎన్డీఏ సమావేశం చేస్తుంది. నేటి భేటీకి 38 పార్టీలు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా 6th పేజీలో చూడొచ్చు. పేరులో ఇండియా, సారథిగా సోనియా, అలాగే నేడు ఎన్డీఏ బల ప్రదర్శన అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో, దానికి సంబంధించి ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా 6th పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే సీఎం కేసీఆర్ కారు ఎలా నడుస్తోంది అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రులతో భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరుపై ఆరా తీస్తున్నారు. సర్వే సంస్థలు, నిఘా వర్గాల నివేదికపై చర్చలు జరుపుతారు. చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్న మంత్రులు కూడా అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై సీఎం అభిప్రాయ సేకరణ, పార్లమెంటులో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై నేడు లేదా రేపు భేటీ కానున్నటువంటి రాష్ట్ర సర్కార్ యొక్క భేటీ అందులో అందరూ కూడా మరి సర్కార్ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో మరి పరిస్థితులన్నిటిపై, ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటిపై కూడా దృష్టి సారిస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక వీళ్ళందరితో కూడా దిశానిర్దేశం చేసి ముందుకు పార్టీని ఎలా నడిపించాలి అనే విధానంపై చర్చిస్తారు సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే స్తబ్దత వీడేలా జోరుగా కొనసాగుతున్నటువంటి కమలం అంటూ ఇచ్చారు. ఆందోళన కార్యక్రమాలకు బీజేపీ రెడీ, రుణమాఫీ అమలు డిమాండ్తో నేడు నిరసనలు కూడా కొనసాగుతాయి. 20న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించనున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కమలం మాత్రం ఒక్కటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇటు గృహలక్ష్మి, ఇటు ఆసరా పింఛన్లు ఏవి సరిగా ఇస్తున్నారు, ఏవి సరిగా ఇవ్వట్లేదు, ప్రజలకి ఏవి పథకాలు అందుతున్నాయి, ఏ పథకాలు అందట్లేదు అనే దానిపై మొత్తంగా మాత్రం నజర్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు చెక్ చేస్తారు, అన్ని నిఘా పెట్టి మరి ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మొత్తంగా ప్రతి పార్టీ కూడా చాలా అలర్ట్గా ఉంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా జోరందుకుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసింది. పట్టు వీడవని విధానంలో రేవంత్ రెడ్డి కూడా ముందుకు సాగుతున్నారు. 24 గంటల ఉచిత కరెంటుపై మాత్రం తీవ్రమైన మరి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర సర్కార్పై స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ప్రతి పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.